మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. బాలీవుడ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమా చేస్తున్నారు కానీ సక్సెస్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. అంటే అటు ఆదిపురుష్ కానీ, చరణ్ జంజీర్ కానీ, ఇప్పుడు వార్ 2 కానీ ఇలా చూసుకుంటే అంటే తెలుగు హీరోని ఎలా చూపించాలి, ఎలా ప్రజెంట్ చేయాలని నాకు తెలియట్లేదా, లేకపోతే ఏదైనా సెంటిమెంటా? అసలు మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే తెలుగు డైరెక్టర్లు హిందీ హీరోలకు బాగానే వచ్చారు, అవును. కలిసి వచ్చారు. సౌత్ డైరెక్టర్లు అందరూ అంటే సౌత్ నుంచి హిందీకి వెళ్ళి హిట్ కొట్టని డైరెక్టర్ లేడు అసలు. ఓకే. దాసరి నారాయణరావు గారి కంటే ముందు నుంచి ఉంది ట్రెడిషన్. ఎల్వి ప్రసాద్ గారు హిందీలో చాలా పెద్ద డైరెక్టరు. తాతినేని ప్రకాష్ రావు గారు చాలా పెద్ద డైరెక్టర్ హిందీలో. ఆ తర్వాత ఆయన వరుసలోనే వచ్చినటువంటి తాతినేని రామారావు గారు, బాపయ్య గారు, వీళ్ళందరూ హిందీలో బాంబేలో సెటిల్ అయిపోయిన బ్యాచ్ ఇది, హిందీ సినిమాలు చేసుకుంటూ. టిఎల్వి ప్రసాద్ గారు ఆయన మిథున్ చక్రవర్తితో దాదాపు 18 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన. ఓకే. ఆయన లేకపోతే సినిమా చెయ్యను అనే పరిస్థితికి వెళ్ళాడు దశలో మిథున్ చక్రవర్తి. అలా వీళ్ళందరూ చరిత్ర సృష్టించిన వాళ్ళే. అలాగే జితేంద్ర అనే నటుడిని హీరోగాను ఒక బిగ్ స్టార్ గాను నిలబెట్టింది తెలుగు డైరెక్టర్లే. తెలుగు సినిమాలు లేకపోతే జితేంద్ర జీరో, నిర్మోహమాటంగా చెప్పచ్చు ఆ మాట. తెలుగు సినిమా రీమేకుల మీదే అతని కెరియర్ మొత్తం నడిచింది. కాబట్టి ఇలా తెలుగు డైరెక్టర్లు హిందీ హీరోలకి, హిందీ సినిమాకి, బాలీవుడ్ ఇండస్ట్రీకి వీళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. కానీ అట్నుంచి ఇటువైపుకి వచ్చి విజయాలు సాధించినటువంటి వాళ్ళు అసలు అవసరం లేదు అనుకున్నారు. వాళ్ళు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వడమే సుకృతం అనుకున్నారు. అలాంటి అభిప్రాయంతోనే ఇప్పుడు ఎన్టీఆర్కి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ప్రభాస్తో ఆదిపురుష్ తీసేటప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. ఓం రౌత్ తండుకో. ఇవన్నీ కూడా మిస్ఫైర్ అవుతున్నాయి. ఈ మిస్ఫైర్ అవటానికి కారణం అంటే వార్ 2 దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కాన్షియస్ గానే మనం మార్కెట్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, లోకల్ మార్కెట్లని మనం చులకనగా చూడొద్దు, కొంచెం సీరియస్గా పట్టించుకోవాలంటే వాళ్ళని కూడా మన సినిమాలో రోప్ చేయాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఇది ఇక నుంచి మొదలవుతుంది. అటు నుంచి ఇటువైపు ప్రవాహం అనేది నడుస్తుంది. ఇందులో భాగంగా చేరారు కానీ ఇక్కడ కూడా ఇది వర్కౌట్ అవ్వాల. ఇది కూడా మిస్ఫైర్ అయింది. ప్రాపర్ వసూళ్లు లేవు, సినిమా కూడా అనుకున్న ప్రభావం లేదు, కథ లేదు సినిమాలో. ఒక అవుట్డేటెడ్ స్టోరీ పట్టుకొని అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయటం అవసరమా అనే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆయన. ఇదే డైరెక్టర్ చేసినటువంటి బ్రహ్మాస్త్ర పరిస్థితి కూడా అదే. ఆ బ్రహ్మాస్త్ర కూడా చాలా తీవ్రంగా నిరాశపరిచింది. అందులో ఇప్పుడు ఎన్టీఆర్ ఏ పరిస్థితి అయితే అనుభవిస్తున్నాడో అప్పుడు నాగార్జున కూడా అదే పరిస్థితి అనుభవించాడు ఆ సినిమాకి. ఇటువంటి కండిషన్లో బ్రహ్మాస్త్ర కంటే ఇది బెటర్ గా ఉంటుంది అని అనుకున్నారు కానీ ఇది కూడా దానికంటే కొంచెం ఆర్థికంగా బెటర్ ఫిగర్ రీచ్ అవ్వచ్చు ఈ సినిమా, అంతే. అంతకుమించి ఇది బ్రహ్మాస్త్ర కంటే గొప్ప సినిమా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్కి వచ్చేసరికి వాళ్ళు అసలు టోటల్ గా రామాయణం టోన్నే మార్చేశారు. అంటే ఒక లెక్క ఉంది, పౌరాణికాలు తీయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. పౌరాణికాలని మీరు క్రిటికల్ గా తీయండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పౌరాణికాలని క్రిటికల్ గా తీశాడు కానీ రెడిక్యూల్ చేయలే. కమలాకర్ కామేశ్వరరావు గారు పౌరాణికాలని వాటి అంటే అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళాడు ఆయన రెడిక్యూల్ చేయలే. వాళ్ళు మంచి విజయాలు సాధించారు ఆ ఏరియాలో. దానవేరు సూరకర్ణలో ఆయన ఎంత క్రిటికల్ గా వెళ్ళినా కానీ రెడిక్యూల్ చేయకపోవడం వల్లనే ఆ సినిమా నిలబడి అద్భుతమైన విజయం సాధించగలిగింది. సీతారామ కళ్యాణం కానీ ఇవన్నీ. ఆదిపురుష్కి వచ్చేసరికి వాళ్ళు దాన్ని నిలబెట్టే ప్రయత్నం కన్నా కూడా అపహాస్యం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించారు. అందుకని ఆ సినిమా ఏ విధమైనటువంటి ప్రభావం వేయకపోగా వెరీ మార్నింగ్ షో నుంచి దానికి అట్టర్ ఫ్లాప్ అనేటువంటి ఒక ధోరణి, అంటే జనాలు రిజెక్ట్ చేశారు. అది ఫ్లాప్ అవడం అంటే జనం నుంచి అంతగా తిరస్కరణకి గురైనటువంటి సినిమా ఇంకోటి కనిపించదు ఈ మధ్యకాలంలో ఆదిపురుష్తో. వార్ 2 ఇవేవి చాలవు దానికి.
దాని స్థాయి ఆ విషయంలో ఒక రికార్డు కొట్టారు. ఓకే. ఆ కండిషన్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చింది. ఇప్పుడు అట్లీని ఎందుకు తీసుకెళ్ళి డైరెక్ట్ చేయించుకున్నాడు షారుఖ్ ఖాన్ ఆ సినిమాకి అనేది ఒక చర్చ. జవాన్ ఇలా ఇటు నుంచి వెళ్ళిన డైరెక్టర్లు బాలచంద్ర గారు కూడా హిట్లు కొట్టాడు. అక్కడ బాలు మహేంద్ర హిట్లు కొట్టాడు. కొట్టని వాడు ఎవడూ లేడు. అక్కడికి కాలు పెట్టిన ప్రతి సౌత్ డైరెక్టర్ హిట్ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి హిట్లు కొట్టినటువంటి డైరెక్టర్లు అసలు వచ్చిన డైరెక్టర్లే ఎవరూ లేరు. తెలుగు హీరోలను అప్రోచ్ అయిన డైరెక్టర్లు బాలీవుడ్ నుంచి 4-5 కనిపిస్తారు మాక్సిమం, అంతకు మించి లేరు. ఈ 4-5 కూడా ఫెయిల్యూర్స్ మూట కట్టుకున్నారు. దాంతో ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ కింద మారే ప్రమాదం కనిపిస్తోంది. ఆల్రెడీ ఆ డిస్కషన్ నడుస్తోంది. అంటే బాలీవుడ్ డైరెక్టర్లను ఎంత దూరంగా పెడితే అంత మంచిది అని తెలుగు హీరోల మీద అభిమానుల నుంచి ప్రెజర్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రెజర్కి తల ఉంచితే వీళ్ళు వాళ్ళ నుంచి పిలుపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి సినిమాలోనూ ఇక్కడ నుంచి ఎవరో ఒకళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళేమో భయపడిపోయి ముడుచుకుపోతే ఏమైపోతుంది బాలీవుడ్ ఇప్పుడు. అందుకని దీన్ని సెంటిమెంట్ గా మారకుండా చేయాల్సిన అవసరం బాలీవుడ్ డైరెక్టర్ల మీద ఉంది. ముందు ఇది సెంటిమెంట్ గా మారింది అనేది వాళ్ళకి అర్థం కావాలి. అంటే ఏ సెంటిమెంట్ అయినా బద్దలవుతుంది. కొన్ని సినిమా థియేటర్లలో ఆ థియేటర్లో సినిమా వేస్తే ఫ్లాప్ అనే ఒక ట్రెండ్ ఉంటుంది చాలా ఊళ్ళలో. దాన్ని బద్దలు కొట్టేసిన సినిమాలు కొన్ని ఉంటాయి. అంటే అదే థియేటర్లో రిలీజ్ అయ్యి అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక 1 సంవత్సరము 2 ఏళ్ళు ఆడేసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎముడికి మొగుడు అనే సినిమా విజయవాడలో జయరాం అనేటువంటి థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు దానిలో నిలబడి 100 రోజులు ఆడిన సినిమాలు లేవు. ఏ సినిమా రిలీజ్ అయినా అది ఫ్లాప్ అవుతుందనో ప్రచారం ఉండేది. అందులో సినిమా వేయటానికి భయపడేవాడు. ఆ భయపడుతున్నటువంటి సందర్భంలో కొద్దో గొప్ప కృష్ణ గారి పల్నాటి సింహం అనే సినిమా అది కొంచెం పెర్ఫామ్ చేసింది. అది కూడా యావరేజ్ టు అబవ్ యావరేజ్ వెళ్ళి ఆగిపోయింది. ఆ థియేటర్ ప్రభావమే అని చెప్పి జనాలు అనుకునేవాళ్ళు. కానీ అదే థియేటర్లో గత్యంతరం లేక ఎముడికి మొగుడు వేశారు. వేస్తే అది అసలు రికార్డులు బద్దలు కొట్టే లెవెల్లో ఆడేసింది. ఇక థియేటర్లో ఆ ట్రెండ్ పోయింది, దానికి హిట్ సెంటిమెంట్ మొదలైంది. అలా చాలా సందర్భాల్లో ఒక హిట్ పడే వరకే ఈ ప్రాబ్లం. ఇప్పుడు అర్జెంటుగా బాలీవుడ్ డైరెక్టర్లు సౌత్ హీరోలతో పెద్ద విషయం కొట్టాలి. కొట్టేస్తే ఈ సెంటిమెంట్ వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది.